అన్నయ్య, వదిన పక్కన కూర్చోపెడతాను, మాట్లాడుకుంటూ రండి. నీ కాబోయే భార్య పక్కన నువ్వు కూర్చోడానికి తప్పేంటన్నయ్య? నేనున్నాను కదా. అక్క, కాస్త ఏమనుకోకుండా వెనక్కొచ్చి కూర్చుంటారా? ఎందుకు? అన్నయ్య వదిన పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటారని. అందుకక్క. ఏం కాదన్నయ్య, మనకు అక్క అవుతుందిలే. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఏంటి? అన్నయ్య వెళ్ళు, వెళ్ళన్నయ్య. వెళ్ళు. ఇదిగో డ్రైవర్ బాబు, మంచి లవ్ సాంగ్ ఒకటి పెట్టు, అద్రిపోవాలి. అక్కడ గోల్డ్ నిధికి ఇవ్వకపోతే పెద్ద గొడవ అవుతుంది. అన్నింటికంటే ముందు నిధి నాకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నిధిని సేవ్ చేయాలి. ఇక్కడికే రమ్మని చెప్పాడే, ఇక్కడ ఎక్కడ లేడు, కనిపించట్లేదు. హలో, ఎక్కడున్నావు? నువ్వు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను. సారీ అండి, జస్ట్ ఇప్పుడే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వైజాగ్ వెళ్తున్నాను. 2 డేస్లో వచ్చేస్తాను. ఏంట్రా నాటకాలా? లేదు సార్, నిజంగానే చెప్తున్నాను. నేను మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈలోపు మీరే చేశారు. సార్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సార్, కట్టేలా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్. హలో హలో హలో, నన్నే చీట్ చేస్తావురా? చెప్తా నీ సంగతి. రెండు రోజుల్లోనే డబ్బు తెచ్చి ఇస్తున్నావు. ఆ నగతో పనుంది సెటు, ఇచ్చేయండి. ఇంకో 1,00,000, ఈ 2 లక్షలకి నెల వడ్డీ ఇస్తేనే ఇస్తాను.
అబ్బా సేటు, నా దగ్గర లేవు సేటు. కొన్ని రోజులు టైం ఇవ్వు, తెచ్చిస్తాను. సరే, అప్పటి వరకు బంగారం నా దగ్గరే ఉంటుంది. వా, లేదు సేటు, ప్లీజ్. చాలా ముఖ్యమైన పనుంది. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే జీవితాలు తారుమారైపోతాయి. సేటు ప్లీజ్, నా మాట నమ్ము, ఇస్తాను. సరే, 2 రోజుల్లో ఇవ్వాలి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఖచ్చితంగా తెచ్చిస్తాను సేటు. థ్యాంక్ యూ సేటు, వస్తా. నాకే టోకరా ఇస్తావా? సార్ ప్లీజ్, దాంతో ఇప్పుడు నాకు చాలా పని ఉంది, ఇవ్వండి. నాకు డబ్బులతో పని ఉందిరా, అందుకే తీసుకున్నాను. డబ్బులిచ్చి తీసుకెళ్ళు. సరే, నేను రాను, పోలీసులు వస్తారు మీ దగ్గరికి. ఏంటి? అది ఒకతను దొంగతనం చేసి అమ్మి పెట్టమని నాకు ఇచ్చాడు. నేను తాకట్టు పెట్టి డబ్బులు మీకు ఇవ్వాలని రమ్మన్నాను. ఈ లోపల వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడితో నాకు ఫోన్ చేయించి నగని తీసుకురమ్మని చెప్పి పోలీసులు చెప్పారు. ఇప్పుడు గనక నేను వెళ్ళి నగని ఇవ్వకపోతే పోలీసులు మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీకు ఇవ్వాల్సిన డబ్బులు పోతాయి, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంకేం చెప్పక తీసుకెళ్ళు. వారం రోజుల్లో నా డబ్బులు నాకు కావాలి, లేదంటే నీ కాలో చేయో తీసేస్తాను. అట్టనే. ఎవర్రాళ్ళు ఇట్లాంటి పెద్ద షాప్కి అలా డొక్కు వ్యాన్లో వస్తున్నారు? మీ మావయ్యకి అంత అర్జెంట్ పనే ఉందే, దారిలో దిగిపోయాడు. పదండి, ఆగండి. ఎవరో కాదు నాన్న, మన గణపతి గాడోళ్ళు కొంపదీసి పెళ్లి బట్టలు కొనడానికి వచ్చారేమో. మరి మీరు దేనికి వచ్చినట్టు? గాడిదలు కొనడానికా? అవునరా, ఇల్లరికం వచ్చే గాడిదలను కొనడానికి వచ్చాం. అంతేలే, నీకు నీ కొడుక్కి చదువు అవ్వలేదుగా, అవి కాసుకోవడానికి పనికొస్తారు. బాగా చెప్పావమ్మా. గాడిదలు కాసుకునే వాళ్ళతో మనకి పనేంటి? వెళ్దాం పదండి. ఏనిది, ఒక్కదానివే వచ్చావే? మధు రాలేదా? లేదదినా, కాలేజ్లో పనుందని వెళ్ళాడు. సర్లే, మేము ఎలాగో ఈ షాప్కే వచ్చాం కదా, పదండి అందరం కలిసి షాపింగ్ చేద్దాం. మీకు పర్వాలేదు కదా పార్వతి గారు? 2 కుటుంబాల మధ్య సఖ్యత లేకపోవచ్చు, మాకు సంస్కారం ఉందమ్మా, పర్వాలేదు. పర్వాలేదంటండి. పోయబ్బో, వీళ్ళ దగ్గర చాలా ఉంది. ఉంటది, ముందు కాదలండి, పదండి. ఏం కావాలి మేడం? పెళ్లికి చీరలు కావాలమ్మా. మ్యామ్, ఈ ఫ్లోర్ అంతా నార్మల్గా ఉన్నాయి మేడం. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అయితే కాస్ట్లీ చీరలు ఉంటాయి. మా పక్కింటి ఆవిడ కిందే నాణ్యమైన చీరలుంటాయని చెప్పిందమ్మా. మా వదినోళ్ళకి ఇన్నేళ్లైనా అంతస్తులు పెరగట్లేదు. ఇప్పుడు కూడా అంతస్తెక్కడానికి భయపడే పరిస్థితిలోనే ఉన్నారా?
భయపడతారు నాన్న. ఎందుకంటే అంతస్తులు ఎక్కాలంటే డబ్బులు కావాలి కదా. అయ్యో, అంత ఖరీదు పెట్టి కొనలేవనుంటే మామూలు షాప్కి వెళ్ళేవాళ్ళం కదండి. మేం చెప్తూనే ఉన్నాం, మీరు వింటేగా. ఆదినారాయణ గారి అమ్మాయి నాసి రకం చీరలు కట్టుకుంటే బాగోదని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు మరీ మంచి చీరలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని నాకేం తెలుసు. వదినా, ఏంటలా అంటావు? పెళ్లి బట్టలకి మనల్ని డబ్బులు ఇవ్వమని నాన్న చెప్పారు కదా. నీకు కావలసిన చీరలంటే మనమే కొనుక్కుంటాం విద్య. అబ్బాయి వాళ్ళు పెట్టాల్సినవి ఖచ్చితంగా వాళ్లే పెట్టాలి. అదే ఆచారం, సాంప్రదాయం. అది మనం కొనకూడదు. ఏమంటారండి? అవునమ్మా విద్య. పెళ్లికి, శోభనానికి, వ్రతాలకి వీటన్నిటికీ కనీసం 5 చీరలైనా కొనాలి. అన్నీ కొనాలంటే ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాలి మరి. రై, పడుతున్నాం కదా అని మాటలు జారావనుకో, పళ్ళు రాలిపోతాయి. నన్నే పళ్ళు రాలు కొడతానంటారా? గణపతి, అన్నయ్య, గణపతి ఏరా, వాళ్ళకంటే చదువు సంస్కారం లేదు, నీకేమైందిరా? నువ్వు మాస్టర్వి. ఒకరికి చెప్పే స్థాయిలో ఉండాలి కానీ చెప్పించుకునే స్థాయిలో ఉండకూడదు. మనం బంధువులం. ఇలా గొడవ పడితే ఎలా చెప్పండి? విద్య, పద. అమ్మో, ముని సార్. అమ్మా, మీరందరూ వెళ్ళండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఏట్రా, రేట్లు చూడకముందే రండి. నానా, పైన కాస్ట్లీ శారీస్ ఉన్నాయి, మనం వెళ్ళి కొనుక్కుందాం పద. పదరా. గణపతి, త్వరగా వెళ్ళరా. సరే అమ్మా. మీరు పదండి. అయ్యో, మామయ్య ఉంటే ఏదోలా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేయాలి? సార్, మీరేంటి సార్ ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడున్నావు? స్కూల్లో ఫ్యూన్ జాబ్ మానేసి ఇక్కడ సేల్స్ బాయ్గా జాయిన్ అయ్యావా ఏంటి? అలాంటిదేం లేదు సార్. కొంపదీసి పెళ్లి బట్టలు కొనడానికి ఈ షాప్కి వచ్చావా ఏంటి? లక్షల్లో అవుతురా. నా రేంజ్కి పెళ్లి బట్టలకి ఇక్కడికి ఎందుకు వస్తాను సార్? ఏదో కర్చీఫ్ కొనుక్కోవడానికి వచ్చాను అంతే. నేను మరీ అంత వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా? కర్చీఫ్ కాదు సార్, ఖద్దర్ చొక్కా, మా పక్కింటి ఆయనకి. ఏంట్రా ఇది? నీ షర్టు మీద మల్లెపూలు ఉన్నాయి అంటే నువ్వు ఆ అమ్మాయితో కలిసి పెళ్లి షాపింగ్కి వచ్చావు కదా? నాకు మాత్రం ఖర్చీపు, కదరు చొక్కా అని కబుర్లు చెప్తున్నావు. 2 లక్షలు అడిగితే మాత్రం సర్దవు కానీ. సరే, మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను మాట్లాడాలి. క్రితం సారి కూడా మాట్లాడలేదు. హలో, చెప్పవే.
తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాను. హలో హలో హలో, సిగ్నల్ అందట్లేదే. హలో, అన్నీ తీసుకున్నానే, వచ్చేస్తానే, త్వరగానే వచ్చేస్తాను. అలాగే. రే గణపతి, పెళ్లి చీరలు చూపించండి. ఎంతలో చూపించమంటారు మేడం? ఎంతలో ఉన్నాయి? స్టార్టింగ్ 5000 నుంచి ఉన్నాయి మేడం. అవి చూపించండి. మాకు 5000 లాంటి చీపేం వద్దమ్మా, కనీసం 25,000-30,000 పై మాట చూపించండి. ఇది 25,000 మేడం. మా ఇంటి మహాలక్ష్మి కట్టుకునేది, ఇంకా ఎక్కువ రేటు చూపించండి. నువ్వు అదృష్టవంతురాలు నిధి, మీ అత్త చీరలు పెట్టే దగ్గరే తగ్గట్లేదు. ఎన్ని చీరలు కావాలి మేడం? 3 చీరలు కావాలండి. మాకైతే 30 కావాలి. పెళ్లికి 3 ఏ మూలకొస్తాయి? ఎక్కడున్నాడు వీడు? ఉందే. నువ్వు 5,000కి బేరం ఆడతావు కదమ్మా. అవునత్తయ్య, నాతో కట్నం డబ్బులు బేరవాడినట్టుగా. ఒరే విఘ్నేశ, వాళ్ళకి కాస్త చెప్పండ్రా. అలా వదిలేకండ్రా బాబు. ఇట్లాంటి షాపుల్లో బేరాలాడడానికి ఉండదని తెలియకుండానే వచ్చేస్తారు. మీరలా అనకండి. ఎప్పుడైనా వీళ్ళిలాంటి షాపింగ్ మాల్కి వస్తే కదా తెలిసేది. పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ చేసుకునే కార్యక్రమం కాదండి, అందంగా కనిపించాలి. ఒక్కొక్క చీరకి 10,000 కూడా పెట్టకపోతే ఎలా? అమ్మా పర్లేదు, విద్యకు నచ్చింది తీసుకోండి. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, అందులోంచి కడతాను. రేషన్ కార్డు మీద బతికే వాళ్ళు కూడా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నారు నాన్న. మనకు అవసరం లేదులేరా. మన దగ్గరే లచ్చిందేవి ఇట్లాంటి బ్యాగుల్లో బ్యాంకుల్లో మూలుగుతా ఉంది. గణపతి ఎక్కడున్నావురా? కోడలి పిల్ల, ఈ చీర ఎలా ఉంది? 35,000 ఈ చీర. పర్వాలేదు. అమ్మా రేటు పెంచు. కోడలి పిల్ల, ఇది 50,000. ఓకే.
కోడలి పిల్లకి అది కూడా ఇంకా ఆనలేదే. అమ్మా పెంచమ్మా, పెంచు. బాబు ఇంకొంచెం ఎక్కువ రేట్లో చూపించు. అవి చూపించండి. ఇదెంత? ఇది 1,10,000 అండి. ఇది 1,10,000 అంట. చూడు ఎంత బాగుందో. బాగుంది. చీర 1,00,000.